హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తన చౌహాన్. ఈరోజు నేను మటన్ గోంగూర చేస్తున్నాను అనమాట. గోంగూర మటన్ అయితే ఇందులో నేను ఆయిల్ వేసుకొని గరం మసాలా, దాల్చిన చెక్క అవన్నీ వేసుకున్నాను, లవంగాలు అవన్నీ వేసుకొని, ఆనియన్స్ వేసుకొని, కరివేపాకు, పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా, కలుపుకున్నాం. చూడండి, బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మనకి ఇలా వేగాలి. వేగింది కదా, మనం ఇందులో కడిగేసుకున్న మటన్ వేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడేమో నేను గోంగూరలో కొద్దిగా పసుపు, ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి గోంగూరను ఉడకబెట్టుకుంటాను. ఈ పేస్ట్ రెడీ అయిపోయింది, పచ్చివాసన పోయింది. సో ఈ పేస్ట్ నేను లాస్ట్లో వేస్తాను మటన్లో. చూడండి, గోంగూర అయితే ప్రిపేర్ అయిపోయింది. ఓకేనా, సో కడిగేసి మటన్ వేసుకున్నాను. మటన్ బాగా వేగనిద్దాం నేను. ఓకేనా, కొంచెం పచ్చివాసన వేయగట్టిద్దాం. మనకైతే గోంగూర పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా, ఈ సైడ్కి పెట్టుకుందాం. పెద్ద సైజులో ఉన్న టమాటో 2 వేసిన. ఓకేనా, ఇప్పుడు మసాలాలు వేసుకున్నాను. చూడండి, ఇందులో నేను మసాలాలు వేసుకున్నాను. కారం పొడి, ఉప్పు, పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా అన్నీ వేసుకున్నాను. మిక్స్ చేసుకుందాం. చూడండి, కొత్తిమీర వేసి, టమాటో అన్ని మసాలాలు అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు దానికి వాటర్ పోసేసి మనం కుక్కర్ బంద్ చేసుకుందాం. నేను గోంగూర ఎప్పుడు వేస్తానో చూపిస్తాను, లాస్ట్లో వేస్తాను. ఓకేనా, చూడండి, విజిల్స్ కోసం కుక్కర్ పెట్టేసాను కదా. సో ఇది అయిపోయిన తర్వాత నేను లాస్ట్లో ఏమో నేను మరి గోంగూర వేసేసి కలిపేసి కొంచెం సేపు మగ్గనిచ్చేద్దాం. అప్పుడు లాస్ట్కి మనకి ఫినిషింగ్ టచ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఒక 7-8 విజిల్స్ వచ్చేదాకా చూద్దాం. ఓకేనా, బాయ్.